యమునా రివర్. దీని యొక్క ఆరిజిన్ ఉత్తరాఖండ్లోని యమునోత్రి గ్లేషియర్లో జరుగుతుంది. దీని లెంత్ అప్రాక్సిమేట్గా 1376 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రివర్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ అండ్ ఉత్తరప్రదేశ్లో ప్రవహిస్తుంది. ఈ యమునా రివర్ ప్రయాగ్రాజ్లో గంగాతో కలుస్తుంది. దీన్నే త్రివేణి సంగం అంటారు. ఇదొక మేజర్ పిలిగ్రిమ్ సైట్. గంగా రివర్. దీని యొక్క ఆరిజిన్ అనేది ఉత్తరాఖండ్లోని గంగోత్రి గ్లేషియర్లో జరుగుతుంది. ఇది దాదాపు 2525 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. ఈ రివర్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్లో ప్రవహిస్తుంది. ఈ రివర్ని ఇండియాలో చాలా పవిత్రమైన రివర్గా భావిస్తారు. గంగా రివర్ బేసిన్ అన్నది ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ రివర్ బేసిన్స్గా చెప్పుకోవచ్చు. బ్రహ్మపుత్ర రివర్. దీని యొక్క ఆరిజిన్ అనేది టిబెట్లోని ఆంగ్సీ గ్లేషియర్లో జరుగుతుంది. ఇది చైనా, ఇండియా అండ్ బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది. దీని మొత్తం లెంత్ 2900 కిలోమీటర్స్. ఇది ఇండియాలో 916 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాంలో ప్రవహిస్తుంది. ఈ రివర్ యొక్క ఫ్లో అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. చాలాసార్లు దీనివల్ల అస్సాంలో ఫ్లడ్స్ కూడా వస్తుంటాయి. నర్మదా రివర్. దీని యొక్క ఆరిజిన్ అనేది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ ప్లాటూలో ఉంటుంది. దీని లెంత్ అప్రాక్సిమేట్గా 1312 కిలోమీటర్స్. ఈ రివర్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ గుజరాత్లో ప్రవహిస్తుంది. ఇండియాలోని చాలా రివర్స్ ఈస్ట్ సైడ్ ఫ్లో అవుతాయి, కానీ వాటన్నింటికి భిన్నంగా ఈ రివర్ వెస్ట్ సైడ్కి ఫ్లో అవుతుంది. అలా ఇది అరేబియన్ సీలో కలిసిపోతుంది. గోదావరి రివర్. దీని యొక్క ఆరిజిన్ మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్లో ఉంటుంది. ఇది దాదాపు 1465 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. ఈ గోదావరి రివర్ మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ మీదుగా పారుతూ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఈ రివర్ని దక్షిణ్ గంగా అని కూడా పిలుస్తారు. గోదావరి అనే రివర్ ఇండియాలోని సెకండ్ లాంగెస్ట్ రివర్. కృష్ణా రివర్. దీని యొక్క ఆరిజిన్ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో ఉంటుంది. దీని లెంత్ అప్రాక్సిమేట్గా 1400 కిలోమీటర్స్. ఈ రివర్ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. ఆ తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఈ స్టేట్స్ యొక్క ఇరిగేషన్కి ఇదొక మేజర్ వాటర్ సోర్స్గా చెప్పుకోవచ్చు. కావేరీ రివర్. దీని యొక్క ఆరిజిన్ కర్ణాటకలోని తలకావేరిలో ఉంటుంది. దీని లెంత్ అప్రాక్సిమేట్గా 805 కిలోమీటర్స్. ఇది కర్ణాటక అండ్ తమిళనాడులో ప్రవహిస్తుంది. ఇది ఈ స్టేట్స్లోని అగ్రికల్చర్ కోసం ఒక క్రిటికల్ వాటర్ సోర్స్గా చెప్పుకోవచ్చు. ఈ రివర్కి సంబంధించి చాలా ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. మహానది రివర్. దీని యొక్క ఆరిజిన్ ఛత్తీస్గఢ్లోని సిహావాలా ఉంటుంది. దీని లెంత్ అప్రాక్సిమేట్గా 858 కిలోమీటర్స్. ఈ రివర్ అనేది ఇండియాలోని ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశాలో ఫ్లో అవుతుంది. ఈ స్టేట్స్లోని ఇరిగేషన్ అండ్ హైడ్రో పవర్ జనరేషన్కి ఈ రివర్ అనేది చాలా చాలా క్రూషియల్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్యామ్స్ అయిన హీరాకుడ్ డ్యామ్ కూడా ఈ రివర్ పైనే ఉంది. తపతి లేదా తాపీ రివర్. దీని యొక్క ఆరిజిన్ మధ్యప్రదేశ్లోని సాత్పురా రేంజ్లో ఉంటుంది. దీని లెంత్ అప్రాక్సిమేట్గా 724 కిలోమీటర్స్. ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ గుజరాత్లో ప్రవహిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నర్మదా రివర్ లాగే ఇది కూడా వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యి అరేబియన్ సీలో కలిసిపోతుంది. ఇండస్ రివర్. టిబెటియన్ ప్లాట్యూలోని లేక్ మాన్సరోవర్ దగ్గర దీని ఆరిజిన్ ఉంటుంది. దీని మొత్తం లెంత్ 3180 కిలోమీటర్స్, కానీ ఇది ఇండియాలో 1114 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. ఇది ఇండియాలోని లదాఖ్ మీదుగా వెళుతూ పాకిస్తాన్లో కలుస్తుంది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్స్గా చెప్పుకున్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ రివర్ మీదే ఉండేది. అందుకే దీని పేరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయింది.